వచ్చేలాగే ఒక ముందు రోజేనండి ఇదిగోండి మొత్తం ఒక 16 వరకు అలా పెట్టేసా చూడదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీషర్స్ అండ్ వ్లాగ్స్ అండి. సో అందరికి ముందుగా హ్యాపీ దివాళీ అండి. సో ఇదిగోండి మార్నింగ్ లేచేసి మొత్తం కూడా ఇల్లంతా వాటర్ వేస్తాం అనమాట. సో వాటర్ అంతా కూడా వాటర్ వేసి ఎక్కడ ఉన్నాయో తర్వాత తీస్తాను. నీట్గా ఉంటుంది కదండి, మెట్లు అన్ని కూడా ఇదిగోండి. ఇల్లంతా హస్బెండ్ ఉన్నారు, తను హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా కూడా అండి. సో క్లీనింగ్ అంతా ఫస్ట్ మెయిన్ కదా. రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ అని వాటర్ అంతా వేసేసి పూజ గది అయితే తీసేసామండి. తర్వాత ఇదిగోండి పైప్ అయితే ఇక్కడ పెట్టేసాము. కిచెన్ చేయాలి. ఇంకా ఇదంతా కూడా క్లీన్ అయిపోయి బాల్కనీ మొత్తము ఇచ్చేసేతే. ఇదిగోండి ఇప్పుడైతే బయట అనమాట మెట్ల మీద మొత్తం కూడా ఇక్కడ చూడండి. చాలా డేస్ అయిపోయింది. మా ఎదురింటి వాళ్ళు మేము ఉంటే కనుక ఇద్దరం షేర్ చేసుకొని అట్లా చేసేదాన్ని. బట్ నేను ఒక్కదాని వల్ల కడగడం మానేశాను. జస్ట్ మాప్ పెట్టేసేదానండి. రోజు తడి కూడా దొరికి పెట్టేసి బయట మెట్ల మీద అంతా తరిగేస్తాను అన్నమాట. ఇట్లా పైకి వదిలేసి అసలు ఇంకా చేసుకోవడమే. ఇంకా నేను మన రంగోలీ కూడా వేస్తాను. అందుకోసమే కలుగుతూ కడిగేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి కలకూర కోసం అండి. దీపావళి వస్తే చాలు ఇదిగోండి మొత్తము కలకూర అంతా కట్ చేసేసాను. క్యాలీఫ్లవరు ఇంకా దుంపలు అన్నీ కలిపి అనుకోవాలండి. సో మొత్తం వాష్ చేసేసి కర్రీ అనేది చెయ్యాలి. ఇంకా మార్నింగ్ అంటే ఇంకా బూర్లన్నీ కూడా బూర్ల కోసం ఆ బూర్లు అయితే తర్వాత వంట చేసేసి తినేసిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చేసేసుకుంటాము. ఇంక ఇదనమాట. ఇంకా గులాబ్ జామున్ ముందు రోజు టైం లేక ఇదిగోండి పండుగ రోజు చేస్తున్నాను. స్వీట్ చేయాలి కదా అనేసి గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ పాలు పక్కన పొంగిపోయావండి. ఇంకో పక్కన బూరెలు గారెలు అన్నీ చేస్తున్నాను. అవి చూసుకోలేదనమాట. నేను బయట ఉండిపోయాను కిచెన్లో. సో మొత్తం ఇంకా అట్లా అయిపోయినాయి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా డబల్ పని అవుతుందండి ఈరోజు అంతా. 15 అట్లా 20 అయితే వచ్చాయండి. ఉంటాయి ముందు రోజు చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇంకేమైనా ఉన్నా షేర్ చేస్తాను. వచ్చారండి, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. దివాళీ రోజు కూడా అస్సలు టైం వచ్చేసి ఇదిగోండి 1 అయ్యిందా, 1:10 అయ్యింది. వచ్చారు, అన్ని పనులు చేసుకున్నాను. కర్రీ వచ్చేసి ఇదిగోండి పప్పు, కొంచెం వడలు చేశాను, బజ్జీలాగా మిరపకాయ బజ్జీలు, కలకూర అండి ఇదిగోండి. సో ఇదిగోండి కలకూర కూర కప్పేశారండి ఎక్కువ కనబడుతుంది అనేసి. ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బూర్లు అనమాట. ఇవైతే ఇప్పుడు బూర్లు స్టార్ట్. ఇది ఫస్ట్ ఇదండి, ఇదే ముద్ద అనమాట మెయిన్. ఇంక ఇందులో మైదా పిండిలో డిప్ చేసేస్తే బూర్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి. జునుములు బూర్లు వండుతారండి, కానీ జునుములు ఇక్కడ దొరకవు అనమాట. శ్రీకాకుళం ఎక్కువ జునుములు వండుతామండి మేము. మా వారు కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నారండి. తను ఉండడం కొంచెం అన్ని కూడా హెల్ప్ అయిపోయాయి అనమాట. ఇద్దరం కలిసి కూర్చొని ఇంకా బూర్లు అయితే చుట్టేసుకుంటున్నాము. శనగపప్పు బూర్లు అయితే నానబెట్టేసి చెప్పాను కదండి, కుడుములాగా చేసేసి విప్పేసి మళ్ళీ పాకం అయితే పట్టాలి. తర్వాత మళ్ళీ ఇట్లా అయితే ఉండలాగా చేసేసి మొత్తం రంగోలి వేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. జస్ట్ ఇది వేసినప్పుడు మాత్రము చాలా టైం పట్టేసింది. 2 గంటలకు స్టార్ట్ చేస్తే 4 గంటలుగా అయితే అయ్యిందండి. 4-4:30 పట్టింది. దగ్గర 5 అయిపోయిందండి. ఇది ఒకటే కాదు, మీకు మిగతాది కూడా చూపిస్తాను. మెట్ల మీద అంతా కూడా ఇదైతే ఫస్ట్ వేసేసాను అనమాట. కుంకుమ పెట్టేశాను. బొడ్లు చూసి భయపడకండి, అలా అయిపోయింది అది. ఓకే, తర్వాత చీకటి అయిపోద్దానికి మీకు చూపిస్తున్నాను. ఒకసారి 2 మెట్లంతా మొత్తం మెట్లంతా నింపేసాను అనేది. సో మంచిగా ఉంటుంది. దీపాలు పెడితే నైట్ టైం బాగుంటుంది. అవుట్లైన్ ఇచ్చేసాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం మా కింద నుంచి మళ్ళీ తర్వాత ఆ కింద వరకు అండి కాదు. మా బ్లాక్ ఆమె ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, ఇచ్చేసిందండి. మొత్తం కనిపిస్తుందా? బూరెలు చేస్తుందండి. ఏం బూరెలు ఇవి? శనగపప్పు. ఎప్పుడు చెప్తాను అనుకుంటాను అయితే నేను విన్నాను కానీ మర్చిపోయాను. ఇవి శనగపప్పు బూరెలు అనమాట. చాలా బాగుంటాయండి. పాకం పెట్టేసి కుడుము పెట్టేసి బాగుంటాయి అన్నమాట. ఇదిగో ఇవి ఇలా ఎంత నీట్గా వస్తాయో ఈరోజు. నీ అదృష్టం అనుకుంటా. పాలు పొంగిపోయావండి. నా అదృష్టం కాదు, దేవుడు అదృష్టం. తర్వాత క్లీన్ చేస్తాం. మొత్తం క్లీన్ రెడీ అయ్యే ముందు వంటలు అన్ని చేసుకొని ఉన్నాం అనుకోండి, తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి బూర్లు అనమాట. తర్వాత గారెలు, ఇంకా ముగ్గు అంతా వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కొన్ని తింబలు అనమాట. తప్పేల్లో చేస్తున్నానండి. మిగతావన్నీ నాన్ వెజ్ ఉంటాయి కదా, ఇంకా దేవుడి కోసం కాబట్టి ఇంకా ఇందులో వండుతున్నాను. ఎలా వస్తుంది తింబలి. పక్కన వచ్చేసి గారెలు ఉన్నాయండి. అయిపోయినవన్నీ మీకు చూపిస్తాను. లాస్ట్ వచ్చేసి వెరైటీ వంట వచ్చేసి గారెలు బూరెలు చేశాను. దేవుడు కొన్ని పెట్టేసి ఇంక ఇవ్వడానికి కూడా. టైం వచ్చేసి 5:30 అయింది. ఈ ముందు ముగ్గు వేస్తాననేసి అన్నారు. పిల్లలందరూ కూర్చున్నారు అనమాట. మా వారు ఇంకా
అరిటాకు తేడానికి అయితే వెళ్ళారు. తినైతే వేస్తుంది ఇప్పుడైతే క్వార్టర్స్లోనైతే ప్రెసెంట్ ఖాళీ ఉంది. తర్వాత చూద్దాం నైట్ లుక్ అంతా. ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అవ్వడం ఒక్కటే ఉందండి. మొత్తం కూడా రెడీ చేస్తాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ రెడీ అయిన తర్వాత అంటే కనుక కష్టమే అని ఇగోండి లైటింగ్స్ అంతా కూడా ఇక్కడ పెట్టేశారు మా వారు. 3 days అయింది పెట్టేసి. ఇంకా పిల్లలకి వచ్చేసి వాళ్ళని రెడీ చేస్తే నేనైతే రెడీ అవ్వాలన్నమాట. సో ఇదిగోండి మా బ్లాక్ క్వార్టర్స్ అంతా కూడా ప్రెసెంట్ వెళ్తురైతే ఇట్లా ఉందన్నమాట. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ప్రశాంతంగా ఇప్పుడైతే కూర్చొని పూజ అయితే చేసేయాలన్నమాట. ఇక్కడ మొత్తం నాకు తెలిసినంతగా ఇవన్నీ ఇలా చేశాను అనమాట. ఒక దీపం పైన ఒకటి కింద ఒకటి. ఇప్పుడు వచ్చేసి నేను చేసిన వెరైటీస్ అన్ని కూడా పెడతానండి. సో అందుకని ముందుగా స్వీట్లు అండి బూరెలు చేశాను కదా. ఇవన్నీ గారెలు ఒకటి నానా ఒక్కొక్కటి 5 ఉన్నాయి కదా 5 ఉన్నాయి కదా అన్ని నువ్వే పెట్టే సింబల్. ఇదిగోండి మార్నింగ్ నుంచి చేస్తే కనుక ఇవి అయ్యేవి. పూజ అయిపోయాక కొంచెం పాల్స్ అయిపోయినట్లు పలుచుగా ఏంటో అసలు నాకు పిండి కదా తెలియలేదన్నమాట. బయట దీపాలు కూడా పెట్టలేదు. పెట్టండి ఇదిగోండి బాంబులు మెయిన్ కదా మనకి దీపావళికి. బాంబులు అయితే అక్కడ పక్కన పెట్టేశారు. ఇప్పుడు మా లియాను ఈరోజు ఏంటి చెప్పు. ఏం డే? దివాళీ డే. చక్కగా పెట్టేశాను. వీలైనంత వరకు కొంచెం పెట్టేశాను అనమాట. 5 వారాలాగా కాలుద్దాం. ఓకేనా? అన్నీ ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేస్తామండి. తర్వాత పూజకైతే కూర్చున్నాము. పూజ చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళేసి ఇంకా బాంబులన్నీ పేల్చుదాం అనేసి. ఇంకోటి మీరు డౌట్ రావచ్చు, మీ అత్త ఇందులో కనిపించట్లేదు, మీ అత్త వెళ్ళిన వీడియో కూడా పెట్టలేదు అనేసి. సో ఇంకా మా అత్తయ్య లేకుండా ఇంకా దీపావళి అనమాట. సో తను వచ్చేసి విలేజ్లో అయితే దీపావళి చేసుకుంటుంది. సో ఇంకా అవన్నీ వీడియోస్ అయితే రాబోతాయి అనమాట. దివాళి అయితే మళ్ళీ లేట్ అయిపోద్ది కాబట్టి ముందే పెట్టేస్తున్నాను. తనైతే ప్రెజెంట్ లేరు, ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇంకా కుదరక అట్లా అయిపోయింది అనమాట. వీళ్ళ నాన్నమ్మ ఉంటే వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుండే. చిన్న ధూపు ఉన్నాయి కదండి, ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్ పెడుతున్నా. చాలా ధూపు వస్తుంది అండి దానివల్ల. कर क्या लियांश क्ले खाद क्ले सोच रहा है ओए पापा मैंने तो उधर ले अभी आ जाऊंगा उधर पड़ेस्ता సో ఇది వచ్చేసి నేను దియా చేశానండి. ఒకసారి చూడండి కలర్ మొత్తం వేసాను. ఇది స్పెషల్ దగ్గర అయితే 2 పెట్టానండి. ఇంకెక్కువ లేదు, పిల్లలు తిరుగుతుంటాం కాబట్టి మొత్తం కూడా వాటర్ వేసేస్తాను. ఇవన్నీ పెట్టేశానండి. ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తాను. బాగుంటాయి ఇవి. లేదు సరిపోలేదు కదా సైడ్ పెట్టాను అంటే ఫొటోస్ బాగుంటుంది ఇలా చూడండి. ఇంకా మొత్తం కూడా దియాస్ అయితే పెట్టేసాము. వాటర్ కొన్ని నూనెతో పెట్టామనుకోండి, ఆయిల్తో కొంచెం టెన్షన్ కొంచెం ఇవ్వండి. టెన్షన్ ఉండదండి. ఒకసారి వాటర్ నువ్వు ఇది అట్లా దీపాలు పెట్టా. ఆయిల్తోని దీపం పెట్టలేదు ఏంటి అనేసి అడగగలరండి. నా కొడుకు అయితే అసలు మంచోడు కాదనమాట. వాడి వల్ల భయంతో నేను వాటర్ తీసేసి పెట్టేస్తాను మెట్లంతా కూడా. ఇంకా మెయిన్ ద్వారం దగ్గర అయితే నేను పెట్టేస్తాను అనమాట ఆయిల్తోని. చల్ ఇంట్లోకి పోదాం హ్యాపీ దివాళీ. కాల్సారా బాంబులు? అయ్యో మేము అలాగే ఇంకా వద్దామని ఇంకా రెడీ అవుతాం. ఏం లేదు, ఏం చేసింది ఇవే కొన్ని చేశాను. గుళ్ళు గారెలు అంతే, మరి లేదు. పాప రాలేదా? అవునవును చూడండి. స్లోగా ఇంకేమి రాదంటే నాకు భయం అనమాట. కాలుస్తాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోనండి, చాలా లేట్ అయిపోయింది. అందరూ స్వీట్ కూడా ఇచ్చారు. మా
కళ్యాణ్ పెళ్లిలో వేసుకున్న డ్రెస్ ఇప్పుడు వేసారు తను. బాంబుల సౌండ్ మామూలు లేదు. సరే బ్యాక్ క్లిప్ చూపిస్తాను. వావ్, హ్యాపీ దీవాలి. ఎంత బాగుంది ఇక్కడ చూడండి. ఇందాక ఇప్పటికి ఎంత తేడా ఉంది. మా క్వార్టర్స్ అంతా ఇట్లుంటుంది అనమాట. ఆర్మీ క్వార్టర్స్ ఫుల్ ఎంజాయ్. స్వీట్లన్నీ ప్యాక్ చెయ్యాలి. वो चला गया होगा अभी. పైనుంచి కిందకైతే వచ్చేసాం. ఇప్పుడు బాంబులు అయితే కాల్చినాకే. నీ ఫోన్ ఇవ్వాల్సింది కదా. మెల్లగా 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 అందరు పెట్టేసి ఆ మధ్యన పెట్టు, ఆ మధ్యన పెట్టు. అది ఆగిపోద్ది ఇంతలో. ఏం కాదు, ఫస్ట్ పెట్టు. చూడదావు. చూడు. ఇప్పుడు నేను అన్ని వండాను కదా ఇలా అన్నమాట. అన్ని ఇంకా బయట నుంచి కాకుండా ఇంట్లో నేనే స్వీట్లు అన్ని చేశానండి. గులాబ్ జామున్, బూరె, గారె, తర్వాత నమ్కిన్ అనమాట. ఈ నమ్కిన్ వచ్చేసి ముందు రోజు చేసుకున్నాను డబ్బాడు. మొత్తం ఒక 16 వరకు అలా పెట్టేశాను. ఎంతమంది ఉంటే అంతవరకు తెలియదు, నేను కౌంటింగ్ అయితే చేయలేదు. కొంచెం ఎక్స్ట్రా అయితే బెటర్ కదా. నాకైతే ఫుల్గా ఆకలేసేస్తుందండి. బట్ అందరికి ఇచ్చి వచ్చిన తర్వాత తిన్నా. అందరికి ఒక్కొక్కటి ఇస్తుంది. డబ్బా కూడా పట్టట్లేదండి, బాక్స్ పట్టట్లేదు. తాంబూలు తీస్తున్నారు దీపాలు. ఇంకా పెట్టారు. నేను భయపడి వాటర్ వేసేసానండి దీపం. నా కొడుకు వల్ల చక్కగా ఉన్నాయి. బాగా చేశారు. అన్ని కూడా పెట్టానండి. ధనియాలు, బియ్యం పిండి, ఇది గోధుమలు, బియ్యం. చాలా బాగుంది. చాలా బాగా చెరుకు లక్ష్మీదేవి. చెరుకు కంపల్సరీ పెడతారు. మర్చిపోయి ఇచ్చారనమాట మనకి స్వీట్. వీళ్ళ బాబు మా బాబు ఒకటే క్లాస్ అనమాట అండి. ఉన్నారు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళండి. ఇంకా శ్రీకాకుళం వాళ్ళండి. ఎంతసేపు అవుతుంది? మొత్తం అయిపోయింది. అందరికి ఇచ్చేసాము. ఇప్పుడు మేము కూర్చొని ప్రశాంతంగా తింటున్నామండి. టైం వచ్చి 10 అవుతుంది. కానీ చాలా అలసిపోయాం. అట్లా ఉంది అనమాట. అయిపోయిందండి. ఈ మా ఓడ ఈ రోజు అల్లరి అయితే అస్సలు లేదండి. అసలు లేదా? అవునండి, లేడు. సారీ, నేను వేసిన కష్టం అంతా చూపిస్తాను. రండి. 1 2 3 స్టార్ట్. 4 గంటలు పట్టిందండి నా ముగ్గు అంతా. నా కొడుకు చెరిపేశాడు, నా కూతురు చెరిపేసింది. ఇలాగుంది అండి లాస్ట్కి మొత్తం కూడా. ఎంతైనా కూడా ఫోటోలు అన్నీ అయిపోయి అయిందండి. 3 గంటలు కష్టపడితే ఇది అన్నమాట రిజల్ట్ అవుతాం కదా. సో ఇదిగోండి, శారీ బాగుంది కదా. ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. 900 లోపల అనుకుంటా. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ఉందండి 250 రూపీస్లోన. తప్పకుండా ట్రై చేయండి. బాగుందండి. సో అందరికి రీజనబుల్గా ఉండాలనేసి చూస్తే కనుక 5000 ఉంది. బట్ 900లో వచ్చేసింది. చాలా బాగుంది. ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇదిగోండి. సైలెంట్ అయిపోయిందండి. శబ్దం
టైం 11 అవుతుంది, ఇంకెవరు ఫ్రెండ్స్ చూడండి చాలా డేంజర్ ఉన్నాడండి చాలా డేంజర్ అనమాట. ఇట్లా ఉంటారు పిల్లలతోనే. మావాడు అంతకున్నా కాబట్టి స్కూల్ లేదు కాబట్టి ఇదనమాట ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే చాలా సేఫ్గా జరుపుకున్నామండి మా దివాళీ పండగ. మీరు కూడా దివాళీ చాలా సేఫ్గా జరుపుకున్నారు అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియోను చాలా ఓపికతో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. చూడని వాళ్ళకి కూడా థ్యాంక్స్ అనమాట. సో ఇదనమాట దివాళీ మా దివాళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కూడా చాలా సేఫ్గా జరుపుకున్నారనేసి అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. నెక్స్ట్ ఇయర్తో కలుసుకుందాం. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. సారీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టండి. బాయ్.